brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి పంచాయతీకి ఎండ్ కార్డు పడట్లేదు. సై అంటే సై అంటూ నేతలిద్దరూ కాలు దువ్వుతూ ఉండడంతో స్థానికంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసుల వివరాలను వెల్లడించారు. ఈ ఐఏఎస్ల చర్యలు, కోర్టులు, తీర్పులు అప్పుడేమయ్యాయని ప్రశ్నించారు ఆయన. ఎవరో చెప్తాడు రేపు సోమవారం మంగళవారం వస్తాడంటే మోటార్ సైకిల్ వస్తాడు. రండి రండిరా కూడా వచ్చేవాడు రమ్మనరా రమ్మను. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ ఇటీవల మాస్ వార్నింగ్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేత టార్గెట్ గా మరోసారి విమర్శలు సంధించారు. గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయం చేశారని, తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. మేధావులు వైసీపీ నేతలు వస్తే ఆధారాలు కూడా చూపిస్తానన్నారు జేసీ. నేను అన్ని ఆర్డర్లు అన్ని తీసుకొని 130 కేసులు ఉన్నాయి. నేను బాధపడలే. నా కొడుకు అసలు ఎన్ని ఉన్నాయి? 56 ఉన్నాయి. నా భార్య అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 36 ఉన్నాయి. కోడలికి అదంతా అయిపోతానే ఈడీ అంటే ఇంగ్లీష్ బాధడ్. నేను పెట్టాలంటే వాళ్ళ కోడల మీద భార్య మీద పెడతారు. మా నాన్న అంతో ఇంతో ఏదో నేర్పించిపోయినాడు. ఐ డోంట్ వాంట్ స్పాయిల్ మై ఫాదర్స్ నేమ్. బాధ అవుతుందండి. వైసీపీ హయాంలో కోర్టు తీర్పులు ఏమయ్యాయని ప్రశ్నించారు ప్రభాకర్ రెడ్డి. తనతో ఫ్యాక్షన్ చేస్తానని చెప్పిన పెద్దారెడ్డి ఇప్పుడెందుకు వెనకంజ వేస్తున్నారో చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారని, తమ కుటుంబం మాత్రం 1952 నుంచి రాజకీయాలకే పరిమితమైంది తప్ప ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. డీఎస్పీ అండతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో బూతులు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అందరు చెప్తారు ఆ రోజు ఐపీఎస్ ఎక్కడ పోయింది, ఆ రోజు ఐఏఎస్ ఎక్కడ పోయింది, 5 ఏళ్ళు ఉండిందా? ప్రతివాడు చెప్పేదే హైకోర్టు ఆర్డర్ అంటాం. రండి తెస్తా, కూర్చుందాం. ఎవరు తెలిసినా నేను వచ్చేదానికి రెడీ. గత వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో సీన్ రివర్స్ అయింది. దాంతో 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించి ఆయన రాకపై ఆంక్షలు విధించారు పోలీసులు. అయితే తనను తాడిపత్రికి వెళ్లనీయడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరీ పర్మిషన్ తెచ్చుకున్నారు. తన అనుచరులతో కలిసి త్వరలోనే తాడిపత్రి వస్తానంటూ సవాల్ విసిరారు. దీంతో తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.